నమస్కారం. ఈరోజు సుఖీభవలో యువతలో ఎసిడిటీ, తరచూ చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు, నరాల్లో భరించలేని నొప్పి, రాడిక్యులోపతి, షుగర్ జబ్బుతో కంటికి సమస్యలు, ఇంకా హెల్త్ టిప్, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగా మద్యం వంటి చెడు వ్యసనాలు ఇవాళ యువతరానికి ఎసిడిటీని శాపంగా అంటగడుతున్నాయి. గుండెలో మంటగా ఉందని, ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా వేదనగా ఉంటోందని, పదే పదే పుల్లటి తేన్పులు వస్తున్నాయని చాలామంది బాధపడుతున్నారు. ఎసిడిటీకి గ్యాస్ ట్రబుల్ కూడా తోడవుతోంది. ఈ నేపథ్యంలో యువతలో ఎసిడిటీకి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇష్టమైన బిర్యానీ, అందులోకి ఘుమఘుమలాడే కూర, ఆపై నంజుకు తినేందుకు కరకరలాడే వడియాలు. ఇంతకంటే ఏం కావాలి తృప్తిగా భోజనం చేయడానికి? అయితే మనలో చాలామందికి ఇక్కడ్నుంచే మొదలవుతాయి తంటాలు. తిన్న దగ్గర్నుంచి ఒకటే పులితెన్పులు వస్తూ గొంతులోనూ పొట్టలోనూ ఒకటే వేదనగా ఉంటుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో GERD అని పిలుస్తారు. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యల మూలంగా ఈ మధ్యకాలంలో యువతలో ఎసిడిటీ సమస్య బాగా ఎక్కువగా కనిపిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మనకి యూత్లో ఎసిడిటీ ప్రాబ్లం అధికమయ్యేందుకు ప్రధాన కారణం వాళ్ళ యొక్క జీవన సరళి, లైఫ్ స్టైల్. ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే వీరు తీసుకునే ఆహారంలో అధికంగా క్యాలరీస్ ఉండటము, ఎక్కువ ఫ్యాట్ ఉండటము, జంక్ ఫుడ్ ఉండటము, కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేయకపోవటము, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత స్ట్రెస్, స్ట్రెయిన్, వారు తీసుకునే మెడిసిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ చేస్తుంటాయి అన్నమాట. సో కాబట్టి వీళ్ళ ఎసిడిటీ ప్రాబ్లం అనేది అధికంగా ఉంటుంది. చాలామంది తినగానే పడుకోవటము, తర్వాత తినేటప్పుడు మూవీస్ చూస్తూ, టీవీ చూస్తూ, మొబైల్ వాచ్ చేస్తూ ఫాస్ట్గా తినేయటము, కంప్లీట్గా నవలకుండా మింగటము, ఇవన్నిటి వల్ల మనకు ఎసిడిటీ అనేది ఈ యువతలో ఎక్కువ వస్తుంది. ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళు ఎసిడిటీ ప్రాబ్లం అనేది నిజంగానే అధికంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరిగి ఆ స్పింక్టర్ అనేది, లోయర్ ఈసోస్ఫేగల్ స్పింక్టర్ అనేది లూజ్ అవటం వల్ల స్టమక్లో ఉండే ఫుడ్ పార్టికల్స్, యాసిడ్ అనేది రిఫ్లెక్స్ అవుతుంది పైకి. తద్వారా ఆ కడుపంతా మంటగా అనిపించడం, ఎపిగాస్ట్రియం అంతా నొప్పిగా అనిపించడం జరుగుతుంది. యువతలో ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, అల్సర్ల వంటి సమస్యలకు అధిక బరువు, స్థూలకాయాలు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. జిహ్వ చాపల్యం అధికంగా ఉండేవారికి ఎసిడిటీని దగ్గరి చుట్టంగా చెప్పుకోవచ్చు. బేకరీ ఫుడ్స్కి, ఫాస్ట్ ఫుడ్స్కి, కొవ్వు పదార్థాలకి అతిగా అలవాటు పడడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినడం, రాత్రి బాగా పొద్దుపోయాక భోజనం చేయడం, ఇలా ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు ఇవాళ యువతరానికి ఎసిడిటీ సమస్యల్ని శాపంగా అంటగడుతున్నాయి. ధూమపానం, మద్యపానం, నిత్యం వాడే కొన్ని రకాల మందులు, తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇవన్నీ కూడా యువతలో ఎసిడిటీకి కారణాలే అంటారు డాక్టర్లు. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఛాతీలోనూ, గొంతులోనూ, గుండెలోనూ, జీర్ణాశయంలోనూ మంటగా ఉంటుంది. పుల్లటి తేన్పులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లుంటుంది. కడుపు ఉబ్బరించి వాంతి వచ్చినట్లుంటుంది. మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది. ఎసిడిటీ ప్రధానంగా మనకి కడుపులో మంటగా అనిపించడము, ఛాతీలో మంటగా అనిపించడము, పెయిన్ అనేది ఎపిగాస్ట్రియం నుంచి బ్యాక్కు రేడియేట్ కావటము, పుల్లటి తేన్పులు రావటము, కడుపు ఉబ్బరంగా అనిపించడము, వీక్నెస్, అనీజీనెస్, తెలియకుండా కడుపంతా అనీజీగా ఉండటము, తర్వాత బద్ధకంగా అనిపించడము, కొద్ది మందిలో డైజెషన్ తగ్గిపోవటము, ఎక్కువ డైజెషన్ అవటము, తర్వాత మోషన్స్ కనుక అధికంగా కావటము, కొద్ది మందిలో కాన్స్టిపేషన్ కూడా అధికంగా ఉంటుంది. తర్వాత ఈ ఎసిడిటీతో ఆల్రెడీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండే వాళ్ళను, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉండే వాళ్ళను ఈ సిమ్టమ్స్ అనేవి ఫ్లేరప్ అవటం కూడా అధికమవుతుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నిటిని కూడా మనం ఎసిడిటీగా చెప్పుకోవచ్చు. ఎసిడిటీని మనకి డయాగ్నోజ్ చేసేందుకు ప్రతి కేసుకు అనుకున్నట్టుగానే ఫిజికల్ ఎగ్జామ్, ఫస్ట్ హిస్టరీ, ఆ తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్తో ప్రారంభమవుతుంది. తర్వాత ఈ బేరియం స్టడీ ఉంటుంది. దాంట్లో బేరియం అనేది మనకు మింగటం ద్వారా అదేవిధంగా మన ఇది ఈసోఫాగస్ నుంచి స్టమక్లోకి వెళ్తుంది. తద్వారా ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా, డ్యామేజ్ ఏమైనా ఉందా, అల్సర్స్ ఉన్నాయా, తర్వాత స్ట్రిక్చర్ ఏమైనా ఉందా అనేది మనకు ఈ బేరియం ద్వారా తెలుస్తుంది.
ఎండోస్కోపీ ద్వారా కూడా మనకు డైరెక్ట్ విజువలైజేషన్ ఆఫ్ ది స్టమక్, ఈసోఫాగస్ తెలుస్తుంది. వీటిల్లో ఏమైనా ఇరోజన్స్ ఉన్నాయా, ఇన్ఫ్లమేషన్ ఉందా, లేకపోతే అల్సర్స్ ఉన్నాయా, అబ్డామినల్ గ్రోత్ ఉందా అనేది కూడా మనం వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కోసారి అంటే మనకు దాంట్లో ఏమైనా అబ్డామినల్ గ్రోత్ ఉన్నట్లయితే దాని బయాప్సీ తీసి ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఉందా లేకపోతే క్యాన్సరస్ కండిషన్ ఉందా అనేది కూడా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. తర్వాత స్టమక్లో యాసిడిటీని pH కూడా ఎంత ఉందనేది pH టెస్ట్ అనేది చేస్తుంటారు. తర్వాత లోయర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ యొక్క దాంట్లో ఎంత ఉంది అనేది, ప్రెజర్ ఎంత ఉందని కూడా మానోమెట్రీ ద్వారా దాన్ని మెజర్మెంట్ చేసి ఎసిడిటీ ఎలా వస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. సహజంగానే పులితేన్పుల్ని మనలో చాలామంది అంతగా పట్టించుకోరు. ఇక యువతరం మాట చెప్పాల్సిన పనే లేదు. ఎసిడిటీ అసలు సమస్య కానట్టు ప్రవర్తిస్తుంటారు. ఛాతీలో మంట మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, పదే పదే పుల్లటి తేన్పులు వస్తున్నప్పుడు మెడికల్ షాప్కు వెళ్లి ఏ జెలసిల్ టానిక్నో లేదంటే జెంటాక్ వంటి మాత్రలను కొని మింగుతుంటారు. వీటితో ఎసిడిటీ నుంచి అప్పటికప్పుడు మంచి ఉపశమనం లభించే మాట నిజమే. కానీ ఉపశమనం లభిస్తోంది కదా అని నెలల తరబడి యాంటాసిడ్ బిళ్లలను, పౌడర్లను వాడుతూ పోతే ఎసిడిటీ సమస్యతో పొట్టలో అల్సర్లు, పేగుపూత, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, మెనపాజ్ వయసులో ఉన్న మహిళలకు యాంటాసిడ్ బిళ్లల మూలంగా ఎముకలు గుల్లబారిపోయే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయని చెబుతారు నిపుణులు. ఎసిడిటీకి మనకు ప్రధానంగా ట్రీట్మెంట్ ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మనకున్న ఆహారపు అలవాట్లు అవి చేంజ్ చేసుకోవటం, ఆ తర్వాత మెడిసిన్ మేనేజ్మెంట్ అనమాట. మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో సరైన ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తినేటప్పుడు సరైన అంటే టైం కేటాయించటము, బాగా నమిలి తినటము, తిన్న తర్వాత పడుకోకుండా 2 అవర్స్ వరకు పడుకోకుండా ఉండటము, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ని అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ని, కెఫీన్ పదార్థాలను కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ. స్ట్రెస్ను, స్ట్రెయిన్ ఇవన్నిటిని కూడా మెడిటేషన్, యోగా ద్వారా వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఇవి మనకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. ఇంకా ట్రీట్మెంట్ దాంట్లోకి వచ్చినట్టయితే ఎసిడిటీని కంట్రోల్ చేసేందుకు ఎంటాసిడ్స్ అని, H2 బ్లాకర్స్ అని, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని, తర్వాత ప్రోకైనెటిక్ డ్రగ్స్ అని ఇవన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ ఎంటాసిడ్స్ అనేవి డైరెక్ట్ యాసిడ్ని న్యూట్రల్ చేయడం వల్ల క్విక్ రిలీఫ్ అనేవి ఇస్తుంటాయి. వీటిల్లో అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బోనేట్ ఇవి కాంపోజిషన్లో వాడుకోవచ్చు. తర్వాత వీటికి H2 రిసెప్టర్ బ్లాకర్స్, ఇవి డైరెక్ట్ అంటే న్యూట్రలైజ్ చేయవు, యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంటాయి, బట్ లాంగ్ యాక్షన్ అనేది ఉంటుంది. వీటిల్లో రానిటిడిన్, సిమిటిడిన్, ఫోమిటిడిన్ అనే టాబ్లెట్ వాడతారు. తర్వాత ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, ఇవి కూడా లాంగ్ యాక్టింగ్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంటాయి. లాంగ్ యాక్టింగ్ ఉంటుంది, యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంటాయి. వీటిల్లో ఒమిప్రజోల్, పంటాప్రజోల్, ఇస్మాప్రజోల్, లాన్సోటప్రజోల్ అనేవి ఉంటాయి. ఇవి డాక్టర్ సలహా మేరకు వాడుతుండాలి. అదేవిధంగా ప్రోకైనెటిక్ డ్రగ్స్ అంటారు. ఈ ప్రోకైనెటిక్ డ్రగ్స్ అనేవి మనకి స్టమక్లో అంటే ఈసోఫాగస్లో స్టమక్ మూమెంట్స్ అనేవి అధికంగా చేయటం, తొందరగా స్టమక్ని ఎంప్టీ చేయటము, లోయర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ని దాన్ని ఎక్కువ పట్టించడం వల్ల మనకి ఎసిడిటీ రాకుండా ఇవి కాపాడుతుంటాయి. వీటి వల్ల కూడా మనకి ఎసిడిటీ కనుక కంట్రోల్ కాకపోతే ఆ లోయర్ ఈసోఫాగల్ స్ఫింక్టర్ LES అంటారు, అక్కడ రింగులాగా వేయటము, తర్వాత ఫండోప్లికేషన్ అని స్టమక్ దగ్గర దాన్ని ఆపరేషన్ చేయటం ద్వారా మనకి ఎసిడిటీని మనం నివారించుకోవచ్చు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే అందుకు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాల్ని, నూనె పదార్థాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. ఇక పులుపుగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింత పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉండడం సదా శ్రేయస్కరం. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయడం, అది కూడా ప్రశాంతంగా తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎసిడిటీ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎసిడిటీ, గ్యాస్, అల్సర్ల వంటి సమస్యల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. జపాన్లోని ఒకినావా ద్వీపానికి చెందిన ప్రజలకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే అక్కడి ప్రజల్లో చాలామందికి జీవితకాలం సగటున 100 ఏళ్లకు పైగానే ఉంటుంది. ఇందుకు వారి జీవనశైలితో పాటు వారానికి కనీసం 1-2 సార్లైనా చేపల్ని తినే అలవాటు కూడా ఒక ప్రధానమైన కారణమే అని చెప్తారు పరిశోధకులు. జపాన్ దాకా ఎందుకు, మన దేశంలోనే పశ్చిమ బెంగాల్ ప్రజల చక్కటి ఆరోగ్య రహస్యం వెనుక ఉన్నది చేపలేనని చెప్తారు నిపుణులు. చేపలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. మాంసాహారంపై మక్కువ చూపించే వాళ్ళు చికెన్, మటన్ వంటి జంతు మాంసాల కంటే చేపల్ని తినడాన్ని అలవాటుగా మార్చుకోవడం వారి భవిష్యత్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. చేపల్లోని ఒమేగా-3 రకానికి చెందిన కొవ్వులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించింది.
ఒమేగా-3 కొవ్వులతో మనకు ఒనగూరే లాభాలను ఒకసారి చూడండి. గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. శరీరంలో రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది. రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో క్యాన్సర్ కణాల వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. చేపలు తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి బరువు తగ్గుతారు. ఒమేగా కొవ్వులకు వాపును తగ్గించే గుణం ఉంది. కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు తరచూ చేపల్ని తినడం మంచిది. చేపలు తినడం వలన అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. చేపలు తిని బరువు తగ్గించుకోవచ్చు. చేపల్లో క్యాలరీలు చాలా తక్కువ, కొవ్వు దాదాపు ఉండదు. చేపలు తినేవారు ఆరోగ్యంగా ఉంటారని అనేకసార్లు పరిశోధకులు చెప్పారు. వారంలో 4 రోజులు చేపలు తినేవారు చాలా కాలం బ్రతుకుతారని, వారికి ఎలాంటి జబ్బులు రావని వైద్యులు అంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మన మెడలోని ఎముకలు కూడా అరిగిపోతూ వస్తాయి. ఈ అరుగుదల అనేది కొందరిలో ఎక్కువగాను మరికొందరిలో తక్కువగాను ఉండొచ్చు. ఇలా మెడలోని ఎముకలు అరిగిపోవడాన్ని స్పాండిలోసిస్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అరిగిపోతున్న ఎముకల మధ్యన నరాలు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నరం ఒత్తిడికి గురయ్యే చోట తీవ్రమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. నొప్పి కూడా భుజాల్లోకి చేతుల్లోకి పాకుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని ర్యాడిక్యులోపతిగా పిలుస్తారు డాక్టర్లు. నరాల్లో తీవ్రమైన నొప్పిని తెచ్చిపెట్టే ర్యాడిక్యులోపతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వెన్నుపూసకి డిస్క్కి వెనకాల దాన్ని సర్వైకల్ కెనాల్ అని ఉంటుంది, స్పైనల్ కెనాల్ అని ఉంటుంది. ఈ స్పైనల్ కెనాల్లో మనకి స్పైనల్ కార్డ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ నుంచే మనకి మెడ దగ్గర నుంచి అయితే సర్వైకల్ రూట్స్ అంటాం. మెడ దగ్గర అయితే వెన్నుపూసకి మధ్య ఉన్న డిస్క్ జారితే ఈ నరాన్ని ఒత్తేస్తుంది. ఈ నరాన్ని ఒత్తేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మెడ దగ్గర నుంచి 8 నరాలు చేతుల్లోకి వచ్చేస్తాయి. మనకి ఏ నరాన్ని అయితే ఒత్తేస్తుందో ఆ డిస్క్, ఈ నరం ఎటువైపు సప్లై చేస్తుందో అటువైపు మనకి జాలులాగా కానీ, నొప్పిలాగా కానీ, లేదంటే తిమ్మిరిలాగా కానీ, లేదంటే అటువైపు వచ్చిన నరానికి సప్లై చేసే మజిల్స్ పటుత్వం తగ్గిపోవటం వల్ల కానీ మనకి దీన్ని ర్యాడిక్యులోపతి అంటాం. ఫస్ట్ డాక్టర్ గారు చూసిన తర్వాత ఎక్స్రే కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ డిస్క్ బాగా బల్జ్ అయినా, ఎటువైపు బల్జ్ అయింది, ఎంత బల్జ్ అయింది, ఎంత నరువు ఒత్తుకుంటుంది, ఈ స్పైనల్ కార్డ్లో ఎంత ఒత్తిడి జరుగుతుంది, ఇవన్నీ ఏంటంటే మనకి ఎంఆర్ఐలోనే తెలుస్తాయి. చాలా 90 నుంచి 95% ప్రాబ్లమ్స్ కేవలం రెస్ట్ తీసుకొని చిన్న పెయిన్ కిల్లర్స్ వాడి ఫిజియోథెరపీ చేయించుకుంటే 95% ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఓన్లీ 3 నుంచి 5% ప్రాబ్లమ్స్ మాత్రమే ఎవరికైతే పెయిన్ కిల్లర్స్తో ఇట్లా ఫిజియోథెరపీతో తగ్గదో వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్, అంటే కొంతమంది మాత్రం సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. షుగర్ జబ్బు కాలం గడుస్తున్న కొద్దీ మన కంటి చూపుకు ఎసరు పెట్టేస్తుంది. చాప కింద నీరులా నెమ్మదిగానే మన కంటి చూపును కబళించేస్తుంది. మన కళ్ళపై షుగర్ దాడి మొదలైందని మనం గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కంట్లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినడం మొదలవుతుంది. దీంతో చూపు క్రమంగా దెబ్బతినిపోతుంది. రెటినోపతి సమస్య కూడా మొదలవుతుంది. మధుమేహం కారణంగా తలెత్తే ఈ సమస్యల్ని నివారించుకోవడానికి ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు డాక్టర్లు. షుగర్ జబ్బుతో మన కళ్ళకు ఎదురయ్యే సమస్యల తాకిడి ఎలా ఉంటుందో, మధుమేహం బారి నుంచి మన కంటి చూపును ఎలా కాపాడుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహులకు కంటి సమస్యల ముప్పు ఎందుకు ఎక్కువ? ఈ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్లకు కంటి జబ్బులు ఎందుకు ఎక్కువ అంటే, ఈ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్లకు బ్లడ్లో షుగర్ శాతమే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్లో షుగర్ శాతం ఎక్కువగా ఉంటుందో దాంట్లో 3 మార్పులు జరుగుతాయి. ఒకటేమంటే హైపాక్సియా అని. హైపాక్సియా అంటే ఆక్సిజన్ సప్లై టు ది సెల్ తగ్గుతుంది. రెండోది ఆక్సిడేటివ్ స్ట్రెస్, అంటే సెల్లో జరిగే మార్పులకు స్ట్రెస్ ఉంటుంది. మూడోది ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే దాని సెల్ వాల్ పైన వచ్చే మార్పులను ఇన్ఫ్లమేషన్ అంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, హైపాక్సియా అండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ సెల్ డెత్ జరిగిపోతుంది, ఆ సెల్ డ్యామేజ్ జరిగిపోతుంది. ఈ సెల్ డ్యామేజ్ జరిగినప్పుడు కంటిలో కానీ ఇంకా ఏదైనా బాడీలో కానీ చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న రక్తనాళాలు పగిలిపోవడము, చిన్న చిన్న రక్తనాళాలు మూసుకోవడము జరుగుతుంటుంది. సో దీనివల్ల ఏమేమి జరుగుతాయంటే,
మైక్రో అన్యూరిజమ్స్ అనేటివి, హిమరేజెస్, డాట్ హిమరేజెస్ అనేటివి, ఈ ఫ్లూయిడ్ అంతా చేరుకునే దానివల్ల ఎగ్జుడేషన్ అనేటివి జరుగుతుంటాయి. ఇంకా లేటర్ స్టేజెస్లో కొత్త రక్తనాళాలు పుట్టుకోవడము, రక్తస్రావం జరగడము జరుగుతుంటుంది. కాబట్టి ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కంట్రోల్లో ఉండాలా. ఎక్కువ రోజులు ఉన్న వాళ్లకు హై రిస్క్ ఆఫ్ రెటినోపతి ఉంటుంది. కాబట్టి ఇది మనము గమనించుకుంటూ ఉండాలి. మధుమేహంలో సాధారణంగా కనిపించే కంటి సమస్యలేంటి? హై షుగర్ వల్ల ప్రతి సెల్లు డ్యామేజ్ అవుతుంది కాబట్టి ప్రతి పార్ట్ జరుగుతుంది. సో రెటీనా డ్యామేజ్ జరుగుతుంది. దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటారు. రెండో ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆప్టిక్ నర్వ్. సో ఆప్టిక్ నర్వ్ని ఏమంటారంటే పాపిల్లోపతి అని, ఆప్టిక్ న్యూరైటిస్ అని, యాంటీరియర్ ఇస్కిమిక్ ఆప్టిక్ న్యూరోపతి అని, సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్, సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్, బ్రాంచ్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్, బ్రాంచ్ వీన్ అక్లూజన్ అని ఇలాగా డయాబెటీస్ వల్ల రెటీనాకు వచ్చే జబ్బులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏది అంటే లెన్స్. సో ఈ లెన్స్ క్యాట్రాక్ట్ ఫామ్ అవుతుంది. ఈ క్యాట్రాక్ట్నే శుక్లము అంటారు. మామూలు వాళ్ళతో కంపేర్ చేస్తే డయాబెటీస్ వాళ్లకు శుక్లాలు 10 సంవత్సరాల ముందుగానే వస్తూ ఉంటాయి. మూడోది కంటి ప్రెషర్ పెరగడం. సో కంటి ప్రెషర్ పెరిగేదాన్ని గ్లాకోమా అంటారు. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అనేది ఒకటి, సెకండరీ గ్లాకోమాస్ అని కామన్గా మనం చూస్తుంటాం. ఇంకా ముందు భాగం పోతే కార్నియా అంటాం. ఈ కార్నియాలో కూడా సెన్సేషన్స్లో మార్పులు, డ్రైనెస్ అనేది కూడా చూస్తాం. దానికి పక్కన ముందు భాగం రెప్పల్లో అయితే స్టైస్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న గుల్లలు వస్తూ ఉంటాయి. ఇది కూడా డయాబెటీస్లో కామన్. నెక్స్ట్ కన్ను గుడ్డు తిప్పేదానికి కంటి కండరాలకు బ్లడ్ నర్వ్ సప్లై ఉంటుంది. ఈ నర్వ్స్లో ముఖ్యమైన 3వ నర్వ్, 3rd నర్వ్, 4th నర్వ్, 6th నర్వ్. ఈ నర్వ్ పారాలసిస్ కూడా ఈ డయాబెటీస్లో కామన్గా చూస్తుంటాం. ఇది కాకుండా ఆప్టిక్ నర్వ్ వెనక భాగానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి బ్రెయిన్కు కూడా బ్లడ్ సప్లై తగ్గిపోయి కూడా చూపు మందగించడము, చూపు పూరా తగ్గిపోవడము జరుగుతుంటుంది. మధుమేహంలో కనిపించే కంటి సమస్యల్లో ఏవి ప్రమాదకరమైనవి? ప్రాబ్లమ్స్లో మరీ సీరియస్ అయినది రెటీనాకు సంబంధించినవి, ఆప్టిక్ నర్వ్కి సంబంధించినవి. రెటీనాకు సంబంధించిలో నాన్ ప్రొలిఫరేటివ్ రెటినోపతి అండ్ ప్రొలిఫరేటివ్ రెటినోపతి అంటాం. ప్రొలిఫరేటివ్ రెటినోపతి అంటే కొత్త రక్తనాళాలు పుట్టుకురావడం. ఈ ప్రొలిఫరేటివ్ రెటినోపతిలోనూ చాలామంది చూపు పోగొట్టుకోవడం జరుగుతుంది. దీనికి కారణం ఏమి అంటే విట్రియల్ హెమరేజ్ రావడము, ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్, రెటినానే ఊడిపోవడము జరిగి చూపుపోతుంది. ఇంకా నరువు వల్ల పోతే ఇస్కిమిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటే మన ఆప్టిక్ నరువుకు బ్లడ్ సప్లై పోవడం, లేదంటే సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్, సెంట్రల్గా సప్లై చేసే ఆర్టరీనే బ్లాక్ అవడం, ఆర్ సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్. అలాగా ఆప్టిక్ నరువుకు సంబంధించి రెటీనాకు సంబంధించిన జబ్బుల ద్వారా కంటి చూపు పూరా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇవి 2 సీరియస్ జబ్బులు. డయాబెటిక్ రెటినోపతి, క్యాట్రాక్ట్స్, గ్లకోమా, వీటికి చికిత్స ఎలా? దీంట్లో డయాబెటిక్ రెటినోపతికే ట్రీట్మెంటు ముఖ్యం. క్యాట్రాక్ట్ ట్రీట్మెంటు ఏమి అంటే అదర్ క్యాట్రాక్ట్స్ లాగానే ఆ క్యాట్రాక్ట్ తీసేసి లెన్స్ అమర్చడం వల్ల మరీ చూపు తిరిగి ప్రసాదించవచ్చు. అలానే గ్లాకోమా అనేది ప్రైమరీ గ్లాకోమా అయితే మందుల ద్వారా, చాలా మాత్రం మందుల ద్వారా కంట్రోల్ పెట్టచ్చు. సెకండరీ గ్లాకోమా అయితే ఏ కారణం వల్ల ఈ గ్లాకోమా వచ్చిందో దాన్ని ట్రీట్ చేస్తే గ్లాకోమాను కూడా తగ్గచ్చు. కాకపోతే ఈ డయాబెటిక్ రెటినోపతి అనే ట్రీట్మెంట్ను విపులంగా చెప్పాలంటే ఈ నాన్ డయాబెటిక్ రెటినోపతిలో చూపు ఎందుకు తగ్గుతుందంటే ఈ మ్యాక్యులర్ ఎడీమా వల్ల. ఈ మ్యాక్యులర్ ఎడీమా ఉంటే రెటీనా అనేది మ్యాక్యులర్ ఏరియాలో మందగిస్తుంది. ఇలాగా రెటీనా ఉబ్బినప్పుడు చూపు పూరా మందగిస్తుంది. సో ఈ మ్యాక్యులర్ ఎడీమాను తగ్గించేదానికి ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అని ఉన్నాయి. ఈ ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్లో యాంటీవెజ్ ఇంజెక్షన్స్, దీంట్లో ఎవాస్టిన్ అని, లూసెంటిస్ అని, రాజుమ్యాబ్ అని, ఐలియా అని, ఇలా రకరకాల ఇంజెక్షన్స్ దేనికి ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది డాక్టర్ నిర్ణయిస్తారు. ఇంకా కొంతమందికి అవసరమైతే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. సో నెక్స్ట్ ఏమి అంటే యాడెడ్గా లేజర్ ట్రీట్మెంట్. సో ఈ లేజర్ ట్రీట్మెంటు, ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ ద్వారా ఈ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ ట్రీట్మెంటు మెయిన్గా పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్.
రెటీనా అంతా లేజర్ చికిత్స ఇచ్చి దాన్ని కొత్త రక్తనాళాలు రాకుండా చూస్తాం. అవసరమైనప్పుడే యాడెడ్గా ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ ఇస్తుంటాం. మధుమేహులు కళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు రెటినోపతి వచ్చే ఛాన్స్ ఎక్కువ అని మనం గమనించుకోవాలి. కాబట్టి ఎవరైనా డయాబెటీస్ ఉంది అనే డయాగ్నోసిస్ వచ్చిన వెంటనే ఒకసారి కంటి పరీక్ష చేయాలి. కంటి పరీక్ష చేస్తే వాళ్ళు నీకు రెటినోపతి ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. డయాబెటిక్ రెటినోపతి ఉంది అంటే ప్రతి 6 మాసాలకు డాక్టర్ చెప్పినప్పుడల్లా, డాక్టర్ 3 మాసాలకే రావాలంటే 3 మాసాలకే పోయి పరీక్ష చేసుకోవాలి. సో ఇది ఫాలో అప్ ఈజ్ ఇంపార్టెంట్. దానికంటే ఇంపార్టెంట్ ఏమంటే ఈ రెటినోపతి ప్రోగ్రెస్ కాకూడదు అంటే గ్లూకోజ్ కంట్రోల్తో పాటు మిగతా అవయవాల ఫంక్షన్ కూడా నార్మల్ ఉండాలా, బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్ ఉండాలి. ఇలాగా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అందరూ కలిసి దీని ట్రీట్మెంట్ ఇస్తే ఈ రెటినోపతి ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది. ఓన్లీ ఐ డాక్టర్ చేయలేరు. ఏ టీమ్ ఎఫర్ట్ చేసి మనం అందరూ కలిస్తే ఈ డయాబెటీస్తో చూపు పోకుండా కాపాడుకోవచ్చు. షుగర్ జబ్బు ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. నిశ్శబ్దంగానే మన చూపును కబళించేస్తుంది. షుగర్ దాడి నుంచి మన కళ్ళను కాపాడుకునేందుకు తరచుగా కంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఆహార, వ్యాయామాలు, మందుల సాయంతో షుగర్ జబ్బును ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మొటిమల తాలూకు మచ్చలు తగ్గడానికి బొప్పాయి గింజల గుజ్జు బాగా పనిచేస్తుంది. బొప్పాయి గుజ్జుకు కాస్త తేనెను కలిపి తరచూ ముఖానికి పట్టిస్తూ ఉంటే ముఖంపై మొటిమల తాలూకు మచ్చలు క్రమంగా మాయమైపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.